మెగా 9 టీవీ నేను మానస. దేవరా పార్ట్ 1 ఎఫెక్ట్ తో పార్ట్ 2 డైలమాలో పడిందా? దేవరాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేయాలని భావించిన కొరటాల శివ ఆశలు ఆవిరైపోయాయా? ఇంతకీ పార్ట్ 2 పట్టాలెక్కేది ఎప్పుడు? లెట్స్ వాచ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ దేవరా. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది ఈ మూవీ. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ సత్తా చూపించింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మరే స్టార్ హీరో మూవీ లేకపోవడంతో దేవరా ర్యాంపేజ్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే దేవరా పార్ట్ 2 కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. పార్ట్ 1 మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించాలా లేదా అనే దానిపై చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడినట్టు సమాచారం. RRR తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో తారక్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దేవరా పార్ట్ 1 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. మూవీలో VFX కు అధిక ప్రాధాన్యం ఇచ్చి సరికొత్తగా రూపొందించే ప్రయత్నం చేశారు. అయితే మూవీ విడుదలైన తర్వాత అంచనాలన్నీ తలకిందులైపోయాయి. మూవీలో బలమైన స్టోరీ లేకపోవటం, విజువల్స్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే సినిమాను తన భుజాలపై మోసాడని, వేరే నటీనటుల పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇంకా కొరటాల డైరెక్షన్ పై కూడా గట్టిగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన స్లో నరేషన్ కారణంగా ఆడియన్స్ బోర్ గా ఫీల్ అవుతున్నారనే టాక్ వ్యక్తమవుతూ వచ్చింది. ఇలా దేవరా పార్ట్ 1 పై అన్ని వైపులా నెగిటివ్ ఇంపాక్ట్ పడడంతో పార్ట్ 2 ను తెరకెక్కిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్ట్ 2 ను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు పార్ట్ 1 కు వచ్చిన రెస్పాన్స్ కారణంగా పార్ట్ 2 కథపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. సో అలా చూస్తే దేవరా పార్ట్ 2 ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. పైగా ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించడంతో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంలో దేవరా పార్ట్ 2 విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.